పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పును మనం చూసినప్పుడు దేవదూత ఫిలిప్పుకి ఒక ఆజ్ఞ ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. జెరూషలేము నుంచి గాజా వైపు వెళ్ళే దక్షిణ మార్గంలో నీవు వెళ్ళు అని ఆజ్ఞాపించినప్పుడు ఎప్పుడైతే ఫిలిప్పు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడో ఇథియోపియా దేశ అధికారి ఒక రథము మీద కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉండటం మనం అందరం చూస్తూ ఉంటాం. అయితే అధికారి చదువుతున్నప్పటికీ ఏమాత్రమో ఆ వాక్యము అతనికి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ రథము మీద కూర్చొని దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ అధికారికి ఎప్పుడైతే వివరించాడో ఆ అధికారి యొక్క హృదయము దేవుని తట్టు తిరిగి అతను రక్షణ పొందుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీవు కానీ నేను కానీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అనేక మంది కానీ దేవుని గనక మనం హృదయపూర్వకముగా గనక ఆయన మీద ఆధారపడినట్లయితే, హృదయపూర్వకముగా ఆయన్ను వెతికినట్లయితే, ఏ విధముగా అయితే ఈ అధికారి హృదయపూర్వకముగా దేవుని యొక్క వాక్కును తన హృదయంలో ఉంచుకోవటం ద్వారా ఎటువంటి రక్షణ అయితే తను పొందుకున్నాడో